ఇప్పుడు పార్టీలు రెడ్లయి, పార్టీలు వాళ్ళయి. గాంధీ భవన్ వాళ్ళదే, బీజేపీ భవన్ వాళ్ళదే, బీఆర్ఎస్ భవన్ వాళ్ళదే. మనకు పార్టీ లేకుండే. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో నా బీసీలకు అన్యాయం జరుగుతుందని తీర్మానం పార్టీ తీసుకొచ్చిండో ఇప్పుడు వాళ్ళ మంట మామూలు మంటలేదు. మీరు ఎన్ని రోజులున్నా మా కింద బతకాలి కానీ మీరు పార్టీ పెడతారా? మీరు అధికారంలోకి వస్తారా? ఇంత అన్యాయం చేస్తా ఉంటే మా నోటికాడ బుక్కెత్త కొట్టి, మా కడుపు మీద కొట్టి, మా నిరుద్యోగుల పొట్టలు కొడుతున్నటువంటి ప్రభుత్వాలను బొందబెట్టడానికి పార్టీ పెడతాం. అవసరమైతే మీ భవన్లు కబ్జా పెడతాం. దొంగనా కొడుకులారా, కళ్ళ ముంగట ఇప్పుడు లెక్కలు చెప్పిన 50% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక 50%. ఇక మేము ఈ చట్టాలు న్యాయాలనే పరిస్థితులు కూడా లేము సార్. ఇక ఎందుకంటే ఇంత అన్యాయం జరిగిన తర్వాత ఇది ఒప్పుకోవడానికి వీలేదు. మళ్ళీ జరిగింది కూడా